నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లతో మమేకమయ్యారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నిషాన్ హయ్యర్ సెకండరీ గ్రేడ్ స్కూల్లో ప్రధాని మోడీ ఓటేశారు. అనంతరం ఓటర్లను కలుస్తూ ఆప్యాయంగా పలకరించారు. ముందుగా కంటి చూపులేని ఓ యువతి దగ్గరికి వెళ్లి పలకరించారు. ఆమె ప్రధానిని దగ్గరికి తీసుకునేందుకు ప్రయత్నించగా ఎస్పీజీ గార్డ్ అడ్డుకున్నారు. దీంతో మోడీ అతనిపై సీరియస్ అయ్యారు. అనంతరం ఓ వృద్ధురాలు పీఎంకు ఆప్యాయంగా రాఖీ కట్టారు. అనంతరం మోడీ ఓ బుడ్డోడిని ముద్దాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి మల్లెచెట్టు చౌరస్తా మీదుగా ఎల్లమ్మ చెరువు వరకు మంత్రి పొన్నం మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. వాక్లో భాగంగా ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీనిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. పవన్ కోసం మెగా ఫ్యామిలీ హీరోలు, బుల్లితెర, వెండితెర నటీనటులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడి కోసం రంగంలోకి దిగారు. తన గురించి కంటే జనం గురించే ఎక్కువగా ఆలోచించే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ను గెలిపించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. తన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు చిరంజీవి. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కుమారుడు అనూజ్ పటేల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతేడాది బ్రెయిన్ స్ట్రోక్ గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనూల్ వీల్ చైర్లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సిబ్బంది సహాయంతో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యానికి మొదటి పునాది ఓటు హక్కుతోనే పడుతుందన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఓ చెట్టు కూలిపోయింది. చెట్టు కొమ్మలు ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలపై పడడంతో 2 విద్యుత్ స్తంభాలు సైతం విరిగిపోయి కింద పడ్డాయి. దీంతో కరెంటు సరఫరా ఆగిపోయింది. విద్యుత్ స్తంభాలు కింద పడిన సమయంలో ఆసుపత్రి సిబ్బంది, రోగులు అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర ఎండల నేపథ్యంలో హైదరాబాద్లో నీటి సమస్యలకు పరాకాష్ట ఈ ఘటన. ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు అక్కడ కొన్ని నీళ్లు వాడుకున్నాడు. దీంతో హాస్టల్ నిర్వాహకులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రో మా దగ్గర ఉన్నాయి వీడియోలు, మాకు కూడా పదే పరిస్థితి వస్తుంది అంతే కదా.
అంతే అందరూ ఇస్తాం వీడియోలు ఓనీ భయం పులియానికి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ సెల్లు ఇస్తున్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. బీఆర్ఎస్ ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపిస్తే కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతారన్నారు. ప్రచారంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాలని తెలిసి ఆ కన్నతల్లి కడుపు కోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ ఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. వైద్యుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు ఏం బాధ్యత మీద ఏంటి కూడా సూపరింటెండెంట్ గా ఒక రిజైన్ చేసుకో, ఒక ప్రైవేట్ హాస్పిటల్ చేసుకోండి. అంత నాశనం చేస్తున్నావు హాస్పిటల్. నువ్వు అంత పనికిరాని పడతావు. నువ్వు అసలు ఏంటి ఎంతమంది పిల్లల్ని చంపుతారు మీరు? బాధ్యత లేదా మీకు? అరే ఏం నీ హాస్పిటల్లో పోతే మంచి డెలివరీ అవుతుంది, ప్రైవేట్ హాస్పిటల్లో పోతే బాగా డెలివరీ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే మీకు లక్షల లక్షల జీతాలు ఇచ్చేది ఏంటి ప్రభుత్వం? ఇంత ఎక్విప్మెంట్, ఇంత కథ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంప్లీట్ రాసి అందరు కలెక్టర్కి నేను ట్విట్టర్ లెటర్ హాస్పిటల్ ముందు వస్తాను. బాధ్యత లేనట్లయిపోయింది. అమ్మ పైసలు తినకని వచ్చినారు అంతా. నీ హాస్పిటల్ పోతే బాగైతుంది, ప్రైవేట్ గవర్నమెంట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ కోర్టు పొడిగించింది. మే 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియడంతో కవితను నేరుగా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు మరోసారి కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల వైపు మొగ్గు చూపింది. దీంతో మరో వారం రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో మే 14 వరకు ఆమె తీహార్ జైల్లోనే ఉండనుంది. అంతేకాకుండా 3 కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు కవితకు అనుమతిచ్చింది. వారంలో కవితపై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఈడీ. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ కోర్టు మే 20 వరకు పొడిగించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బెంగళూరు నుంచి శాంతిపురం మండలానికి చేరుకున్నారు. సాయంత్రం 6:45 వడగాండ్లపల్లె అనికెర క్రాసులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రి 7:30 సోగడబల్ల, 8:15 కెనమాకుపల్లె, 9 శాంతిపురంలో పర్యటించారు. బుధవారం ఉదయం 10 కుప్పం మండలం దాసేగానూరు, కంగుంది గ్రామాల్లో పర్యటించారు. మధ్యాహ్నం 12 రామకుప్పం మండలంలోని గోవిందపల్లె, బల్నా, వీర్నమల్లు, పంద్యాలమడుగులో పర్యటించారు. సాయంత్రం 5 పల్లికుప్పం, బందార్లపల్లె, రామకుప్పంలో పర్యటిస్తారు.
ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారని మండిపడ్డారు సీఎం జగన్. అక్కా చెల్లెమ్మలకు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారని, వీళ్లు పథకాలను అడ్డుకున్న వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు జగన్. జూన్ 4 తర్వాత ఆగిన పథకాల నగదును అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేస్తామన్నారు ఆయన. 2019లో ప్రజలంతా కలిసి సైకిల్ని విరిచేశారన్నారు సీఎం జగన్. ఆ తుప్పుపట్టిన సైకిల్ను బాగు చేసేందుకు చంద్రబాబు ముందు ఎర్ర చొక్కాల పంచన చేరాడని, వారితో పని కాదని తెలిసి దత్తపుత్రిని ఆశ్రయించాలని ఎద్దేవా చేశాడు. ఆ తర్వాత వదినమ్మతో కలిసి ఢిల్లీ పెద్దలను ఆశ్రయించారని విమర్శించారు. ఇప్పుడు సైకిల్ బెల్ మాత్రమే మిగిలిందని, ఆ బెల్లే వారి అబద్ధాల మేనిఫెస్టో అని ధ్వజమెత్తారు. దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంత వరకు తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు సీఎం జగన్. ఈ చంద్రబాబు అయితేనేమి, ఈ ఈనాడు అయితేనేమి, ఈ ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఈ టీవీ5 అయితేనేమి, ఈ దత్తపుత్రుడైతేనేమి, వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళంతా కూడా ఎన్నెన్ని అగసాట్లు పడతా ఉన్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తూ ఉన్న కుట్రలు, చివరికి మనం బటన్లు నొక్కి ఆన్గోయింగ్ స్కీమ్స్ను మనం చివరకు ఒక చెల్లెమ్మల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో, కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.